హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతిరోజులాగే దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్ కాకుండా ఈరోజు మనం ప్రకృతి ద్వారా పరమాత్మ మనకి ఇస్తున్న సందేశాల గురించి నేను తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు. ప్రకృతిలో పరమాత్మ తత్వం ప్రతిబింబిస్తుంది. ప్రకృతిలో ప్రతిదీ సృష్టికర్త నియమానుసారం నడుస్తూ సృష్టికర్త సందేశాన్ని సకల మానవాళికి అందిస్తుంది. ప్రకృతితో సహజీవనం చేసే పశు పక్షాదులు కూడా భగవంతుడు తమని సృష్టించినప్పుడు ప్రసాదించిన సహజ గుణంలోనే ఉంటూ సృష్టికర్త సందేశాన్ని తెలుపుతాయి. అవన్నీ ఎలా జీవించాలో, ఏం నేర్చుకోవాలో మానవునికి తెలియజేస్తూనే ఉంటాయి. భూమి, ఆకాశం, సూర్య, చంద్రులు, నీరు, అగ్ని, గాలి, నది, సముద్రం, పక్షులు, చెట్టు, పువ్వు అన్నీ మానవాళి శ్రేయస్సుకి, మానవ జన్మ సార్థకతకు కావలసిన సందేశాలను తమ మనుగడ ద్వారా ఇస్తూనే ఉంటాయి. అది ఎలాగో ఒకసారి పరిశీలిద్దాం. భూమి గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను, పుష్ప ఫల వృక్షాలను ప్రసాదిస్తూ, అలానే మలమూత్రాలను విసర్జించినను, త్రొక్కివేస్తున్నను, ఎంతో నష్టం కష్టం కలిగిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండటం ద్వారా క్షమత్వమును, ఓర్పును, భూతదయను కలిగి ఉండాలన్న సందేశం భూమిది. ఆకాశం వచ్చిపోయే మేఘాల వలన మలిన పడకుండా సూర్యచంద్రులు, నక్షత్రాలు, వాయువు తనతో ఉన్న వాటితో ఎలాంటి సంగత్వం ఏర్పరచుకోకుండా నిర్మలంగా ఉండటం ద్వారా మానవుడు కూడా వచ్చిపోయే ఆలోచనలతో అంతఃకరణమును మలినపరుచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని, ఎన్ని బంధాల మధ్య ఉన్నా వాటితో సంగత్వం కలిగి ఉండక నిర్మలంగా ఉండాలన్న సందేశం ఆకాశంది. సూర్యుడు ఒక చిన్న మడుగైన, పిల్లకాలువైన, నదైన, మహాసముద్రమైన అన్నిటిలో ఒకేలా ప్రతిబింబిస్తూ, అలానే నీళ్ల కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కనిపించడం ద్వారా మానవుడు సమత్వ దృష్టి కలిగి ఉండాలని, అలానే పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరములందు ఆత్మగా గోచరిస్తాడన్న జ్ఞాన సందేశము సూర్యుడిది. ఇక చంద్రుడు వెలుగు చీకటులతో వృద్ధి క్షయాలను పొందటం ద్వారా జీవితంలో సుఖదుఖాలు సహజమనే సందేశం చంద్రుడిది. ఇక నీరు ఎటువంటి మలినాలైనను వాటిని శుద్ధి చేసి తాజాదనమును, నిగారింపును తీసుకురావటం ద్వారా మానవుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వము కలిగి ఉండాలన్న సందేశం నీటిది. అగ్ని స్థూల మాలిన్యాలను హరింపచేసి ప్రకాశిస్తూ కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా మానవుడు కూడా కర్మపాశాలను హరింపచేసుకొని భక్తి జ్ఞానములతో ప్రకాశించాలన్న సందేశం అగ్నిది. గాలి అన్ని చోట్ల తిరిగినను, అన్నిటినీ స్పృశించినను, అన్నిటినీ ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తూ అంతటా ఉన్నను ఏదీ అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ, అలానే తను ఉన్న చోట వాతావరణంను చల్లగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా మార్చుతూ అందరిలో జీవాన్ని నింపటం ద్వారా మానవుడు కూడా అహంకార రహితంగా ఏదీ అంటించుకోకుండా తామరాకుపై నీటి బొట్టులా నిస్సంగుడై జీవించాలని, అలానే ఉన్న చోట అందరినీ ఆనందంగా ఉంచుతూ ఉల్లాసంగా జీవించాలనే సందేశం గాలిది.
నది తాను ఎక్కడ ఉన్నదో పట్టించుకోక పర్వతమైనా, లోయైనా, వంకలైనా, డొంకలైనా, రాళ్ల రప్పల సందులైనా ఏమాత్రం తేడా లేకుండా ప్రవహిస్తూ తనకి మూలమైన సముద్రాన్ని చేరేంత వరకు ప్రయాణిస్తూనే ఉంటూ పత్ర పుష్పాదులు, చెక్క ముక్కలు, చెత్తా చెదారములు, చిరు ప్రాణులు ప్రవాహంలో తనతో పాటు తీసుకువెళ్తూ తనలో పాలు పోసినా, చెత్తను పడేసినా సముద్రంలో కలిసేంత వరకు ప్రవహించడం అనే తన సహజ లక్షణమును వదలకపోవడం ద్వారా మానవ జీవితం కూడా పరవళ్ళుతో ప్రవహించే తనలాంటిదేనని ఎన్ని అడ్డులు ఉన్నా వాటిని పట్టించుకోక గమ్యం చేరేంత వరకు గమనమును సాగించాలన్న సందేశం నదిది. ఇక సముద్రం అలుపు లేకుండా తీరాన్ని తాకాలని ప్రయత్నించే అలల ద్వారా మరియు ఎన్ని నదులు తనలో ప్రవేశించుచున్నను పొంగి పొర్లిపోకుండా, అలానే నదులు తనలో చేరాక ఎండిపోయినను తాని వట్టిపోకుండా ఉండటం ద్వారా ఎన్ని సంపదలు తననే చేరుతున్నా పొంగిపోక, అలానే ఏ సంపదలు చేరకపోయినా కృంగిపోకుండా హెచ్చు తగ్గుల స్థితి యందు స్థితప్రజ్ఞతతో గంభీరుడై అనుకున్న సాధించాలనే పట్టుదల మానవుడికి ఉండాలన్నది సముద్ర సందేశం. ఇక పక్షులు కిలకిల రావాలతో ప్రతిక్షణం ఆనందంగా, హాయిగా, స్వేచ్ఛగా, పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతిలోనే ఉంటూ ఆనందంగా, పరిపూర్ణంగా జీవించాలన్న సందేశం పక్షులది. ఇక చెట్టు తన చెంతకు ఎవరొచ్చినా తర మత భేదం లేకుండా, హెచ్చు తగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదుల, మానవుల అన్న తారతమ్యం లేకుండా నీడను, పండ్లను ఇవ్వడం ద్వారా మానవుడు నిస్వార్థ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం చెట్టుది. పువ్వు మొక్కపై అలరారుతూ అందంగా వికసించి తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందంను కలిగిస్తూ పాడిపోయాక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండటం ద్వారా మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా, జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్నిస్తుంది పువ్వు. కానీ మానవుడు వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాడు? అన్నీ కాకపోయినా ఇందులో ఒక్కటైనా జీవితాంతం ఆచరిస్తే చాలని పెద్దల వాక్కు. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. మానవ సేవయే మాధవ సేవ. ఈ రోజుకి స్వస్తి.